హాయ్ ఎవ్రీవన్. నేను మీ రమణాచారి. నేను చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూట్యూబ్ను కంటిన్యూ చేస్తున్నాను. కొంతమంది స్టూడెంట్స్ మీరు చేయండి సార్, విద్యా సమాచారాన్ని ఇవ్వండి సార్ అని నా స్టూడెంట్స్ చాలామంది అడగడం వల్ల నేను మళ్ళొకసారి ఉద్యోగ సమాచారాన్ని కానీ విద్యా సమాచారాన్ని అందించేందుకు ముందుకు వచ్చాను. తప్పకుండా నా యొక్క ఛానల్ రమణాచారి ఐడియాస్ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి. నేను అన్ని రకాల ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకునేందుకు సన్నద్ధుడిగా ఉంటాను. తర్వాత ఇప్పుడు చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇంటర్మీడియట్ అయిపోయింది చాలామంది. ఇప్పుడు మనకు సక్సెస్ఫుల్గా రాసేసింది నిన్నటి వరకు ఎగ్జామ్స్ మొత్తం క్లోజ్ అయిపోయింది. అయితే అందులో ఇంటర్ తర్వాత బైపీ స్టూడెంట్స్ ఎటు వెళ్ళాలి, ఎంపీ స్టూడెంట్స్ ఎటు వెళ్ళాలి, అదేవిధంగా సిఈసి స్టూడెంట్స్ ఎటు వెళ్ళాలి అనేది నాకున్న 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. నేను కూడా గత కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన ఎక్స్పీరియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రభుత్వ ఉద్యోగాల గురించి సన్నద్ధమైన ఎక్స్పీరియన్స్, అదేవిధంగా నీటి ఎంసెట్ 16 సంవత్సరాలు బట్టి నేను జాబ్లో చెప్తున్నా కాబట్టి ఆ ఉన్న ఎక్స్పీరియన్స్, అన్ని సమాజంలో చూసిన ఎక్స్పీరియన్స్, ఇవన్నీ నా తోటి నిరుద్యోగులతోటి ఉద్యోగులతోటి ఉన్న వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటూ అవన్నీ షేర్ చేస్తూ మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఏది జరిగితే ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే బాగా చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు ఎటువంటి పని చేయకుండా మామూలుగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఏం చదివిన వాళ్ళు కూడా మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అది యాజ్ పర్ స్కిల్, ఎవరి స్కిల్ అయితే ఇంప్రూవ్ చేసుకుంటారో వాళ్ళు చాలా డెవలప్మెంట్ అవుతారని నా పర్సనల్ ఇంటెన్షన్. ఎనీవేస్ పక్కకు పెట్టేస్తే బైపీసీ స్టూడెంట్స్ దారేటు అని పెట్టేసిన హెడ్డింగ్. బైపీసీ స్టూడెంట్స్ దారేటు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైపీసీ స్టూడెంట్స్కు ఫస్ట్ దారేటు అంటే ఫస్ట్ నీట్ ఉంటుందండి. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్గా దీంట్లో దేనికో అవకాశం ఉంటుందంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్గా చూసినట్లయితే దేశవ్యాప్తంగా నీట్ వాళ్ళు మనకు ఈ ఎంబీబీఎస్ బీడిఎస్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. ఈ టెస్టులో ఎవరైతే సక్సెస్ఫుల్గా అచీవ్మెంట్ చేస్తారో వాళ్ళు తప్పకుండా లైఫ్లో మంచి స్థిరత్వాన్ని పొందుతారు. ఎందుకంటే దేవుని తర్వాత దేవుని అంతటోళ్ళని గొలిచేటోళ్ళు ఎవరంటే భూమి మీద వాళ్ళే డాక్టర్లు. కావున అద్భుతమైన పవిత్రమైన వృత్తిలోకి అడుగుపెట్టాలనే అవకాశం ఉన్న చాలా ఉత్సాహవంతులైన స్టూడెంట్స్ నీట్ మంచి ర్యాంక్ కొట్టండి. రిజర్వేషన్ పరంగా కూడా కొద్దిగా ర్యాంక్ అటు ఇటు అయినా కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల సంఖ్యను కూడా గణనీయంగా మనకు ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి నీటి కొద్దిగా సీట్లు పెరిగినాయి. ఇది ఒక ఫస్ట్ ఆప్షన్. ఇక రెండవ ఆప్షన్ ఏంటంటే నీట్ సీట్లలో డాక్టర్ ఎంబీబీఎస్ సీట్ రాలే, బీడిఎస్ సీట్ రాలే అన్న అభ్యర్థులు ఏం చేయాలంటే, ఇక మరి వాళ్ళకి ఇంకొక ఆప్షన్, ఒకవేళ ఇంకా నేను చదవగలుగుతాను, నాకు ఆ కెపాసిటీ ఉంది, నాకు డాక్టర్ వృత్తి అనే ఒక ఏం గోల్ అనుకున్న వాళ్ళు మళ్ళీ లాంగ్ టర్మ్ బోండి, నో ప్రాబ్లం. కానీ సరేలే నీ వేరే చదువుదాం అన్న వాళ్ళకి రెండో ఆప్షన్ ఏంటంటే స్థానిక ప్రభుత్వాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉందనుకోండి, వాళ్ళు వెబ్సైట్ పెట్టుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం వెబ్సైట్ పెడుతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తామంటే వెబ్సైట్లో మనకి ఏమేమి సంబంధించి ఉంటే అగ్రికల్చర్ ఉంటుంది, వెటర్నరీ ఉంటుంది, అదేవిధంగా మనకు మెయిన్గా చూసినట్లయితే ఫార్మసీ ఉంటుంది. ఇది ఎవరు చేయాలంటే మనకు యాక్చువల్గా చూసినట్లయితే మనకు కామన్గా చూసినట్లయితే ఆ వెబ్సైట్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఈ కోర్సులు చేసి కూడా జీవితంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాలను చేయవచ్చు. అదేవిధంగా ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే మనకు అగ్రికల్చర్, వెటర్నరీ, నర్సింగ్ వెబ్సైట్ ద్వారా పోవచ్చు. తర్వాత టెక్నికల్ కోర్సు రేడియాలజిస్ట్ అని, అనస్థీషియా అని, ఇట్లా చాలా రకాల ఈ వైద్య వృత్తితో టెక్నికల్ మన టెస్టింగ్ చేసే సంబంధించిన ఈసీసీ సంబంధించినవి కానీ డయాలసిస్ సంబంధించిన వాళ్ళ టెక్నికల్ కోర్సు ఇవన్నీ నేర్చుకుని కూడా జీవితంలో స్థిరపడిపోవచ్చు. ఇక ఇంకా చెప్పాలంటే ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ స్టేజ్ డిగ్రీకి స్టేజ్. డిగ్రీని చాలామంది ఈ డిగ్రీ కదా అనుకుంటారు, కానీ డిగ్రీతో అద్భుతాలను కూడా సృష్టించవచ్చు. మిస్ అయినా ఇంట్లో అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ 315 ఆర్టికల్ ప్రకారం యూపీఎస్సీ ఉంటుంది. మనకు యూపీఎస్సీ అయితే కేంద్ర ప్రభుత్వంలో, టీఎస్పీఎస్సీ అంటేనేమో రాష్ట్ర ప్రభుత్వంలో, ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వంలో. ఇవి ఏముంటాయంటే మనకు డిగ్రీతోటి కేంద్ర ప్రభుత్వంలో అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి పెద్ద పెద్ద ఉన్నత సర్వీసులు కొట్టచ్చు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం అయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటివి కూడా రాయొచ్చు. ఇవి పక్కన పెడితే మనం సైన్స్ రిలేటెడ్గా ఉపాధ్యాయ వృత్తి, అధ్యాపక వృత్తి, తర్వాత ప్రొఫెసర్ వృత్తి కూడా చేపట్టచ్చు, నో ప్రాబ్లం. వీటితో పాటు మంచి మంచి కోర్సులు చదవచ్చు. ఏంటిది డిగ్రీలో బీజెడ్సీ కానీ, బీజెడ్జీ కానీ, బీజెడ్సీఎస్ కానీ, ఎంజెడ్సీ కానీ, ఎన్డీజెడ్సీ కానీ, ఎఫ్క్యూజెడ్సీ కానీ,
బయోటెక్నాలజీ కానీ, ఫోరెన్సిక్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా డిగ్రీ కోర్సులు లేటెస్ట్ అప్డేటెడ్ కోర్సెస్ కూడా వచ్చేసినాయి. అవి మీరు చదివేసి డిగ్రీ కోర్సు చదువుతూ మళ్ళీ కాంపిటేటివ్ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటర్మీడియట్తో క్వాలిఫికేషన్తో పడి రావచ్చు. యాజ్ వెల్ సక్సెస్ఫుల్గా డిగ్రీ కంప్లీట్ చేస్తే డిగ్రీతో మనం చెప్పుకున్న యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అన్ని గవర్నమెంట్ సెక్టర్లో మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇది కాదు సార్ మేము డైరెక్ట్ దేనికి వెళ్ళి ఎంటర్ అవుతామంటే సబ్జెక్ట్ తోటి పోతాం అనుకుంటే మాత్రం సిఎస్ఆర్ నెట్ కానీ, టీజీ సెట్ కానీ, సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, పీజీ ఫస్ట్ ఇయర్ కూడా రాసుకోవచ్చు. పీజీ అయిన తర్వాత జైన్ అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్గా, సైంటిస్ట్గా చాలా ఉన్నత పదవులలో మీరు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా చాలా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించే కానీ అనేక రకాల ఉద్యోగాలలో కూడా మీరు వెళ్ళి స్థిరపడిపోవచ్చు. అందుకోసమే అభ్యర్థులారా, స్టడీని ఏదో టైంపాస్ చదివితే ఎటువంటి ఉద్యోగాలు లేవని నేను అనుకుంటానా. మీ స్కిల్ తోటి, నాలెడ్జ్ తోటి చదివితే మాత్రమే జాబులు ఉన్నాయి. ఎందుకంటే అన్ని చదువులు ఏదో పాస్ మార్కులు మనం పోతే సమాజంలో ఆ మెమోలు పట్టుకొని పోతే ఎటువంటి ప్రయోజనం లేదు. స్కిల్ తోటి మాత్రమే, ప్రాక్టికల్ నాలెడ్జ్, అప్లికేషన్ నాలెడ్జ్తో మాత్రమే సమాజంలో ఉన్నాయని నా పర్సనల్గా నాకు అనిపిస్తుంది. మీరు చదువుకోండి. దాన్ని చదువులు ఏదో టైంపాస్ కాకుండా చాలా ఆసక్తితో, ఎంతూజియాజంతో, చాలా ఉత్సాహంతో మీరు చదివి ఉన్నత ఉద్యోగాల్లో మీకు నచ్చిన గోల్ ఏందో, మీకు ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిందంటే ఫస్ట్ ఎంబీబీఎస్ అవుతారా, బీడీఎస్ అవుతారా, లేకపోతే ఎంసెట్తో అగ్రికల్చర్ అవుతారా, వెటర్నరీ అవుతారా, ఫార్మసిస్ట్ అవుతారా, దాని తర్వాత అది కాకపోతే టెక్నికల్ కోర్స్ వైపు వెళ్తారా, రేడియాలజిస్ట్, అనస్థీషియా అట్లా వైపు వెళ్తారా, లేకపోతే సాంప్రదాయ డిగ్రీ కోర్సుల వైపు, టెక్నికల్ అప్డేటెడ్ కోర్సుల వైపు వెళ్తారా, ఏదనేది కూడా మీ చేతిలో భవితవ్యం ఉంది. మీరు ఈ యొక్క వీడియోను అందరికీ షేర్ చేయండి. నాకు ఈ యొక్క వీడియోని చేస్తున్న నాకు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో చేయండి. సార్ నేను ఇట్లా చేస్తున్నా, ఇది ఏ సజెషన్ ఇవ్వండి అని నన్ను అడగండి. నేను తప్పకుండా ఆ కామెంట్ సంబంధించిన మీ యొక్క క్వశ్చన్లకు నేను ఏది చేస్తే బాగుంటుంది, మీ యొక్క అభిరుచికి, మీ ఇంట్రెస్ట్లకి ఏది బాగుంటుందనే ఉద్దేశంతో నేను దానికి తగినట్టుగా కామెంట్ బాక్స్లో నేను మీకు సమాధానాలు చెప్పిస్తాను. తప్పకుండా మంచి జీవితంలో స్థిరపడాలని బైపీసీ విద్యార్థులు కోరుకుంటూ మీ రమణాచారి, లెక్చరర్ ఇన్ జువాలజీ అండ్ బయాలజికల్ సైన్స్, నీట్ అండ్ ఎంసెట్ క్లాసెస్. ఇది ఇవాటి వీడియో. థ్యాంక్ యూ సో మచ్. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.